మీకు అనిపించిందా జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు మనం గెలవబోతున్నాం అని అనిపించినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చూసినప్పుడు ఇది సాధ్యమా, లేకపోతే మేకపోతు గాంభీర్యమా, లేకపోతే అసలు గెలుస్తాడా ఓటమి పాలవుతాడంటే సర్వేల ఫలితాలు కూడా చూస్తూ ఉన్నాం కొన్ని. మీకేమన్నా అనిపించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే అవగాహన లేని మనుషులు మాట్లాడతారు అలాంటి? ఎట్లా సాధ్యమండి 175 సీట్లు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ అది మాట్లాడుతుంది. మేబీ ఎక్కడ తొందరపడి ఉండొచ్చు, కుర్రతనం, ఆయనకి అంత అనుభవం అంత ఎక్కడ ఉంది కనుక ఏదో మాట్లాడి ఉండొచ్చు. దానికి అంత సీరియస్ చేసుకోవాల్సిన పని లేదు. మేబీ చీఫ్ మినిస్టర్ బై యాక్సిడెంట్ అంతే కదా. జగన్మోహన్ రెడ్డి బై యాక్సిడెంటే కదా. బికాజ్ చంద్రబాబు చాలా న్యూసెన్స్ చేశాడు, తినేస్తున్నాడు అని పబ్లిక్లో ఫీలింగ్. ఇతను పాదయాత్ర చేస్తే జనం అంతా దే థ్రాంగ్డ్ ఆన్ హిమ్ అండ్ దే సపోర్టెడ్ హిమ్. సో సీట్లు వచ్చినాయి. సేమ్ థింగ్ అదేదో జిమ్మికి చేద్దామని ట్రై చేస్తున్నాడు. అతను మరి గెలవాలి కదా. అతని పనికి అతను చెప్తూ ఉంటాడు. దాన్ని అంతా నమ్మితే ఎట్లా? మరి చంద్రబాబు గారి విషయంలో అలా అనగలరా బై యాక్సిడెంట్ అని? అది వేరే విషయం. చంద్రబాబు ఏదో చేశాడు అది ఇది అంటారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్నవాడు ఆ రాజధాని అక్కడే ఉండాలని తగువు, ఆ రాజధాని అక్కడి నుంచి పోకూడదని. ఎవడికాడి సెల్ఫ్ జనరేటెడ్ ఫీలింగ్స్ తప్ప ప్రజాక్షేమం, రాష్ట్రం క్షేమాన్ని గురించి మాట్లాడట్లేదు. అది నా ఫీలింగ్. సో బై యాక్సిడెంట్ మీరన్నట్టు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి బై యాక్సిడెంటో లేకపోతే బై ప్రజల ఆమోదమో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో ఎన్నాళ్ళు ఉన్నవాడిగా నాకున్న అనుభవంలో ఏదో కొంత, ఇప్పుడు రాజకీయాలు ఏంటంటే మన దగ్గరికి వచ్చినాడు ఏదో అడుగుతాడు, పని చేసి పెడతాం, వాడు మళ్ళీ కనపడ్డు. వ్యతిరేకులు ఉంటారు, వాడికి పని చేసి పెట్టాడు నాకు చేయట్లేదు అనేవాడు. వ్యతిరేకులేం మనం తిడుతూ ఉంటారు, పని చేసిపోయినాడు కనపడ్డే. కనుక రాజకీయాలు అట్లా ఉంటాయి. కనుక వ్యతిరేకత అతనికి తెలియకుండానే పెరుగుతూ ఉంటుంది. అతనికి తెలియదు చాలా వ్యతిరేకత ఉందని వచ్చేవాళ్ళందరూ చెప్తారు. సామాన్యం మానవులంతా వచ్చి అది చెప్తారు. అది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనటువంటివి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ, రివర్స్ టెండరింగ్ అనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి 3 రాజధానులను, ఇలాంటి నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చేవా లేకపోతే ప్రజామోదాన్ని తీసుకొచ్చేవనుకోవాలా? వ్యతిరేకత తెచ్చే. ఆ పోలవరం అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను అగ్రికల్చర్ మినిస్టర్. మేమిద్దరం కలిసి వెళ్ళి నన్ను తీసుకెళ్ళి ఆంధ్రవాడి అని చెప్పి నన్ను పక్కన పెట్టుకుని ఫౌండేషన్ వేసాం అక్కడ పోలవరానికి. ఆ రోజుని 2000 కోట్లు